శ్రీ కమలాంబికా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం పెనుమూరు మండల కేంద్రమైన ఈ గ్రామం చిత్తూరు నుండి 18 కిలోమీటర్ల దూరములో ఉంది. పూర్వం పాల్యంకొండ సమీపంలో ఒక ఏకిల దొరల పాల్యముగా 36 గ్రామాల కేంద్రముగా ఉండేది. పాల్యం ధ్వంసమైనంతటా మిగిలిన కాపురాలన్నీ ఏడూర్ల మర్రిమాను దగ్గర పెనుమర్రి దగ్గర చుట్టూ చేరడంతో పెనుమర్రి గుర్తుగా ఏర్పడిన నివాసాలకు పెనుమూరుగా పేరు వచ్చినది. ఈ గ్రామంలో చెరువు మరవలో శ్రీ కమలాంబికా సమేత రామలింగేశ్వర స్వామి వారికి గొప్ప ఆలయం ఉంది. ఈ ఆలయం 80 అడుగుల పొడవు, 60 వెడల్పు, 5 ఎత్తుగా గల ప్రహరీ లోపల పూర్వాభిముఖముగా ఉంది. ప్రహరీ గోడపై చాలా శివలింగాల అలంకరణ ఉంది. ఈ ప్రహరీ ఆవరణలోనికి 60 అడుగుల పొడవు, 12 వెడల్పులతో రహదారి నుండి మహద్వారం గుండా దారి ఉంది. ఉత్తరం నుండి కూడా ఉపద్వారం ఉంది. ప్రవేశ ద్వారం పంచకలశాలతో, నంది ప్రతిమలతో, త్రిమూర్తుల దేవతల శిల్పాలతో ఉండగా ప్రహరీ మహద్వారము ముందు వెనకల వృషభాసీనులైన పార్వతీ పరమేశ్వరుల ప్రతిరూప దృశ్యాలు అపురూపంగా ఉన్నాయి. ఈ ఆవరణలో 10 అడుగుల పొడవు వెడల్పులతో 43 అడుగుల ఎత్తైన పంచలోహ ఏకకలశ గోపురంలో రామలింగేశ్వర స్వామి ఐశ్వర్యపీఠంపై కొలువై భక్తుల పూజలందుకుని కోరికలు తీరుస్తున్నారు. ఈ గుడికి అంతరాలముండగా ఇరువైపులా ద్వారపాలకుల నిలువెత్తు ప్రతిమలున్నాయి. ఈ అంతరాలమునకు 20 అడుగుల పొడవు వెడల్పులతో రంగమండపం ఉంది. రంగమండపములోనికి దక్షిణాభిముఖముగా 16 అడుగుల పొడవు, 10 వెడల్పులతో 29 అడుగులు ఎత్తుగా గల పంచలోహ ఏకకలశ గర్భగోపురంలో కమలాంబికాదేవి పార్వతీదేవి వారు సింహవాహనంపై కొలువై భక్తుల పూజలందుకుని కోరికలు తీరుస్తున్నారు. ఎదురుగా సింహ ప్రతిమ ఉంది, త్రిశూలములున్నాయి. అలాగే ఈశ్వరునికి ఎదురుగా 4 గాళ్ళ నంది మండపంలో నంది ప్రతిమ, పక్కనే బలిపీఠము, పంచలోహ పతాక ధ్వజములున్నాయి. ఆవరణలోని అన్ని గోపురాలు దేవతల ప్రతిరూప శిల్పాలతో అలంకరించబడి ఉన్నాయి. ఆవరణలో నైరుతిలో వినాయక స్వామి 19 అడుగుల ఎత్తైన పంచలోహ ఏకకలశ గర్భగోపురంలో ఉండగా ఎదురుగా బలిపీఠము, మూషిక వాహనములున్నాయి. అలాగే ఆవరణలో వాయువ్యంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి 21 అడుగుల ఎత్తైన అర్ధచంద్రాకార గోపురం ఉంది. స్వామివారు 6 ముఖాలు కలిగి 12 చేతులు కలిగి మనోహరంగా అద్భుత రూపంలో ఉన్నారు. ఎదురుగా బలిపీఠము, నెమలి వాహనములున్నాయి. ఇరువైపులా ద్వారపాలకులున్నారు. ఇంకా ఈశాన్యంలో ఆవరణలో నాగదేవతలకు మండపం ఉంది. పూర్వం పెనుమూరు సమీపములో అడవులలో, కొండలలో పాళ్యం ఏర్పాటు చేసుకొని ఏకిల దొరలు కోటలు కట్టుకొని బంగళాలు, ఆలయాలు నిర్మించుకొని కోనేర్లు, బావులు త్రవ్వుకొని వందల సంవత్సరాలుగా 36 గ్రామాలను పరిపాలించేవారు. ఒక దశలో మహానాయంకాచార్య బిరుదు కూడా ఉండేది. పాళ్యం శత్రురాజుల దండయాత్రలో ధ్వంసమైనంతటా పునరుద్ధరణ జరిగి సాగుతుండగా బ్రిటిష్ వారి పాలనలో పాళెగాళ్ళు స్వాతంత్ర పోరాటం చేస్తూ ఓడిపోగా పాళ్యం శిథిల దశకు చేరినది. పాళెగాళ్ళు సామాన్య జనాలు గ్రామం అచ్చిరాదని పెనుమూరుకు వచ్చి స్థిరపడినారు. తమ అభిమాన దైవం రామలింగేశ్వరుని కోనేటి నుండి వెలికి తీసుకొని వచ్చి ఇక్కడ స్థాపించి పూజాభిషేకములు జరిపించారని జనం మాట. పాళ్యం ధ్వంసమైనప్పుడు శివలింగము కోనేటిలోనికి వేసి జలాదివాసం చేశారని జనం మాట. పాళ్యం అడవిలో నిధుల దొంగల త్రవ్వకాలలో ప్రాచీన నగరం తన ఔన్నత్యాన్ని కోల్పోయింది. బ్రిటిష్ వారితో పాళ్యం కేంద్రం నామరూపాలు కూడా కోల్పోయినది. ప్రస్తుతం ఈ ఆలయంలో నిత్య పూజలు, వార పూజలు, మాస పూజలు, పండుగ పర్వములందు పూజలు జరుగుతాయి. మహాశివరాత్రికి 3 రోజులు, కార్తీక మాసంలో నక్షత్రం రోజు మహాదీపము, ప్రత్యేక పూజలు ఉంటాయి. ఆలయంలో ప్రాకారోత్సవాలు, గ్రామోత్సవాలు జరుగుతాయి. ఆడి కృత్తికకు, వినాయక చవితికి విశేష పూజలు ఉంటాయి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పురాతన దేవాలయాల అన్వేషణ అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి దేవాలయాల స్థల పురాణ చరిత్రలు చూసి విని సంతోషించి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి.